హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఏంటో అందరికీ తెలిసిందే కదా. ఇంకా మనం చెప్పుకోబోయే సీరియల్ అయితే భలే సూపర్గా భలే ట్విస్టింగ్గా చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఆలస్యం కూడా మనం డైరెక్ట్ అయితే ఎపిసోడ్కి వెళ్ళిపోదాం. ఎపిసోడ్కి వెళ్ళిపోయే ముందు ఇంకా ఈరోజు సీరియల్ యొక్క ముఖ్య ఉద్దేశం అయితే తెలుసుకుందామా. ఇంకా ఈరోజు సీరియల్ యొక్క ముఖ్య ఉద్దేశం అయితే ఇంకా రామరాజుకి అయితే ఎలాగైనా వాళ్ళ చెల్లి గురించి చెప్పాలనేసి పెద్దోడైతే ఆగమాగం అవుతూ ఉంటాడు. చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. మరి తన చెల్లె గురించి విశ్వ గురించి తన తండ్రికి చెప్తాడా లేదా అనేది మనం ఈరోజు సీరియల్లో చూద్దాం. ఇంకా శ్రీవల్లి ఆడే నాటకం గురించి ఇక మీకు అందరికీ తెలిసిందే కదా. ఇంకా అదైతే చూద్దాం. ఇంకా సీరియల్ కంటెస్ట్లో భాగంగా వెళ్ళినట్టయితే ఏం జరుగుతూ ఉంటుందంటే సీరియల్ కంటెస్ట్లో భాగంగా వెళ్ళినట్టయితే ఇంకా వేదావతి అయితే తను అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఇంట్లో. ఇంకా అంతలోనే పెద్దోడైతే వాళ్ళ నాన్న గురించి టెన్షన్ పడుతూ ఉంటాడు. నాన్న కనిపిస్తే ఎప్పుడెప్పుడు తన చెల్లెల గురించి చెప్దామా అనేసి ఆగమాగం అవుతూ ఉంటాడు. ఇంకా అలా అవుతూ ఉంటుంటే ఇంకా అంతలో వాళ్ళ మమ్మీ తనకి పెద్దోడా ఏమైందిరా అంటే, అమ్మ నాన్నని చూసావా, నాన్న కావాలి నాకు అనేసి అంటే, నాన్న ఎందుకు అనేసి అంటే, నాన్నకి నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి, నాన్నతో ముఖ్యమైన విషయం మాట్లాడాలంటే నాన్నకి ఏ చెప్తేంది నాకేం చెప్తేంది, శ్రీరామ ఎందుకురా ఇలా చేస్తున్నావు, నాకు చెప్పొచ్చు కదా, నాన్నకు చెప్తే ఒకటి నాకు చెప్తే ఒకటి అంటే, లేదమ్మా నాన్నకు చెప్పేటప్పుడు నువ్వు కూడా వింటావు కదా అనేసి అంటూ ఉంటాడు. ఇంకా అలా ఉంటుంటే నాన్న పేపర్ తీసుకురావడానికి వెళ్ళాడంటే, పేపరు రోజు మార్నింగే కదా తీసుకొచ్చేది, ఇప్పుడు ఎందుకమ్మా ఇంత లేట్ అయిందంటే, అయ్యో రామా ఎందుకురా అలా చేస్తున్నావు, వస్తాడులే మీ నాన్న తీసుకొని వస్తాడులే అనేసుకుంటూ అంటుంది. ఇంకా అంతలోనే ఇంకా నర్మదా అయితే ఇంట్లో తనైతే జాలీగా టీ అయితే పెడతా ఉంటుంది. ఇంకా టీ పెడుతుంటే అక్కడికి ప్రేమ వచ్చేసి చాలా సరదాగా, అక్క టీ పెడుతున్నా అంటే, ఏంటి ప్రేమ చాలా హ్యాపీగా ఉన్నావు, నైట్ అంతా నిద్రపోలేదా, ఇంత మార్నింగే లేచావేంటి అంటే, ఎందుకక్క అలా మాట్లాడుతున్నావు అంటే, లేదు నువ్వు నిన్న రాత్రి మీ గదిలో నుంచి పాటలు సంగీతాలు అన్నీ వినిపించాయి, చాలా జరిగాయి, అవునేనా, అందుకేనా నువ్వు ఇంకా లేచేసరికి నా అంచనా ప్రకారం నువ్వు లేచేసరికి మధ్యాహ్నం అవుతుందేమో అనేసి అనుకున్నానంటే, ఏంటక్క ఎప్పుడు ఒకటే లోకంలో ఉంటావు, అలా ఎలా ఉంటావు అనేసి తను సిగ్గుపడుతుంది. ఓహో ఇలా చూడు అంటే, నా కళ్ళన్నీ ఎర్రబడ్డాయి, నైట్ అంతా నిద్రలేనట్టుంది అంటే, మరి నా సంగతి పక్కన పెట్టక్క, మరి మీ సంగతి ఏమైంది, మీ గదిలో నుంచి కూడా చాలా సౌండ్లు చాలా డ్యాన్సులు పాటలు బాగానే వినిపించాయంటే, అదేం లేమ్మా మావాడు రాత్రి లైట్గా దాగొచ్చాడంటే, మావాడు కూడా కొంచెం వేసాడంటే, అవునా అంటే, ఎప్పుడు అదే లోకమా అనుకుంటూ వాళ్ళైతే అలా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా వాళ్ళు మాట్లాడుకుంటుంటే వాళ్ళ అత్తయ్య అయితే మధ్యలోకి వస్తుంది. వచ్చేసి ఎప్పుడు చూసినా ఇద్దరు కలిసి ఒకటే కబుర్లు ఒకటే మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు, ఏదో గుసగుసలు ఎడుతున్నారు లేవంగానే పొద్దున్నే అనేటి అంటుంటే, మా ఆయన మా గురించి మీకెందుకు లేండి అత్తయ్య గారు అంటే, అయ్యో రామ అలా ఎలా అంటున్నారు, నిన్న మా ఆయనతో నేను సినిమాకి వెళ్ళాను, ఇంకా నేను సినిమాకి వెళ్ళిన దగ్గర ఏం జరిగిందో తెలిస్తే మీరైతే అసలు ఊపిరి మీకు గుండాగి చేస్తారంటే, ఏం జరుగుతుంటుంది అంటే, మేము అలా సరదాగా బయట గాలికి తేలుతూ ఉంటే, ఏముంది ముసలోళ్ళు కదా వణికిపోయారు అనేసి నర్మద అయితే ఫన్నీగా మాట్లాడుతుంది. ఇప్పుడు అదేనా, మేము నిన్న మూవీకి వెళ్ళాము, ఇంటర్వెల్లో మా ఆయన కోకోకోలా తీసుకొచ్చారని చెప్తుంటే, కోకోకోలా తీసుకొచ్చారు ఒకటే దానిలో 2 స్టాల్ వేసుకొని తాగామనేసి వాళ్ళ అత్తయ్య చెప్తే, ఇంకో కోకోకోలా లేదేమో, అప్పటికి కోకోకోలాలు అయిపోయాయేమో, కూల్ డ్రింక్స్ అయిపోయాయేమో అనేసి నర్మద ఫన్నీగా అంటుంది. ఎప్పుడు చూసినా రొమాంటిక్ ఫెలోస్ అంటారు, ఒకటే కోకోకోలా 2 స్టాల్ వేసుకొని ఎందుకు తాగుతారో అది కూడా తెలియదు అంటే, అదేం లేదులే సరదాగా అన్నాను ఆట పీయడానికి అనేసి అన్నాక ఇక ప్రేమ అంటుంది, మీరే కాదు మేము కూడా ఇంట్లో మా హస్బెండ్లతో చాలా హ్యాపీగా చాలా సరదాగా డ్యాన్సులు పాటలు మేము కూడా పాడుకున్నామనేసి నర్మద చెప్తుంది. ఇంకా అలా చెప్పగానే వాళ్ళ అత్తయ్య అంటుంది, ఓహో మీ సరదా కోసం మమ్మల్ని బయటికి తోసేసారా అంటే, ప్రేమ అంటుంది, అదేం లేదత్తయ్య మీరు మామయ్యతో సరదాగా గడపాలనేసి అక్క ఇదంతా ప్లాన్ చేసింది రెచ్చగొట్టిందంటే, ఏమో అనుకున్నాను గవర్నమెంట్ జాబ్ గారు నా మంచి కోసం కూడా కోరుకుంటారు అన్నాక ఇంకా అలా మాట్లాడుకొని అక్కడ నుండి, సరే అందమైన అత్తయ్య గారు టీ తీసుకోండి అనేసి టీ ఇచ్చేస్తుంది. ఇచ్చేసాక ఇక ఎంతైనా పెద్ద కోడలు అంటేనే ఇష్టం, పెద్ద కోడలు అంటేనే చాలా ఇష్టం అంటే, ఎప్పుడు నా మనసు అర్థం చేసుకుంటావు అనేసి వాళ్ళ అత్తయ్య అంటుంది. ఇంకా అలా మాట్లాడుకుంటూ ఉంటే ఇంకా అంతలోనే అక్కడ నుండి వాళ్ళ అత్తయ్య టీ తీసుకెళ్ళి వెళ్తుంది. వెళ్ళాక ఇంకా వీళ్ళిద్దరు నర్మదా ప్రేమలు అయితే అనుకుంటారు, మనం ఇంత సరదాగా మాట్లాడుకుంటుంటే ఆ ఎంఏ ఇంగ్లీష్ అమ్మాయి రాదేంది పుల్ల పెట్టడానికి అనేసి అన్నాక ఇంకా అంతలోనే శ్రీవల్లి అయితే మంచి నిద్రలో ఉంటుంది. ఇంకా అలా మాట్లాడుకుంటూ ఉన్నాక వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఉన్నాక ఇంకో ప్రక్కన రామారాజు అయితే
న్యూస్ పేపర్ తీసుకొని వాళ్ళ బామ్మతో సరదాగా బయటికి వస్తూ ఉంటాడు. ఇంకా అలా బయటికి వస్తూ ఉంటుంటే ఇంకా పేపర్లో జరుగుతున్నవి మాట్లాడుకుంటూ లోపలికి వచ్చేసరికి ఇంకా వాళ్ళ పెద్ద కొడుకు అయితే తన తండ్రి రాగడానికి చూసి నాన్న నాన్న అనేసి అన్నాక, నాన్న అంటే ఏంట్రా పెద్దోడా, నిన్న కూడా ఏదో మాట్లాడాలన్నావు, ఈరోజు కూడా ఏదో మాట్లాడాలనేసి అంటూ ఉన్నావు, మరి ఏంటిది, ఏం మాట్లాడాలనుకుంటున్నావు అనేసి అంటుంటే మన అమ్ముల గురించి అనగానే ఇంకా ఎలా మాట్లాడుతున్నారో లేదు, ఇంక అంతలోనే వేదావతి వచ్చేసి ఏమండి ఏమండి మీకోసం పెద్దోడు ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్నాడు, తన చెల్లెల గురించి ఏదో మాట్లాడతాడట అనేసి అన్నాక ఇంకా అంతలోనే ఈ విషయం శ్రీవల్లి నిద్రలో గాఢ నిద్రలో ఉన్న శ్రీవల్లికి తెలిసేసి ఆగ మేఘాల మీద శ్రీవల్లి తురుకొచ్చేసి ఇంకా అమ్ముల్ని తీసుకొచ్చేసి అమ్ముల్ని ఈరోజు నుంచి మా ఆయన అయితే కాలేజీకి తీసుకెళ్ళాలనుకుంటే అదే మీతో చెప్పాలనుకుంటున్నాడని అక్కడి నుండి శ్రీవల్లి అయితే అదంతా టాపిక్ అంటే డైవర్ట్ చేసేసి అక్కడి నుండి పెద్దోడి నుండి వాళ్ళ చెల్లెను కాలేజీకి పంపిస్తుంది. ఇంకా పంపించేశాక ఇంతలోనే ప్రేమ ఉన్న నర్మద ఇంకా అంతలోనే ఇలా అనుకుంటుంది, ఊపిరి పీల్చుకుంటుంది శ్రీవల్లి. ఏమని అంటే పెద్ద అగ్నిగుండం నుంచి వెళ్ళి కూర్చొని లేచినట్టు అయింది నా పరిస్థితి అనేసి అన్నాక ఇంక అంతలోనే ప్రేమ తనని ఇంట్లోకి రాకుండా ఆపుతారు. ఆపేసి నువ్వు మామయ్య గారికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవట్లేదు ఏంటి అక్కయ్య గారు అనేసి దీర్ఘం తీస్తారు. ఏంటి అంటే నీ ఎంఏ సర్టిఫికేట్ ఏది, నువ్వు జాబ్ చేస్తా అన్నావు కదా అనేసి మాట్లాడితే, అవునా అట్లనా ఇట్లనా అని తను కవర్ చేస్తూ ఉంటుంటే ఇంక అంతలో రామరాజు అంటాడు, నిజంగానే నువ్వు చదివావా లేదా, నీ ఎంఏ ఇంగ్లీష్ సర్టిఫికేట్ ఏది, అసలు నువ్వు చదువుకున్నావా, ఆ రోజు ఫోన్ కాల్లో యాయా అన్నావు, ఏదో యారాలా వాడావు, మరి నిజంగానే చదివావా లేదా అనేసి తను అడుగుతూ ఉంటుంటే తను ఏం చెప్పాలో అర్థం కాకపోతే ఇంక అంతలో శ్రీవాణి తల్లిదండ్రులు వస్తూ ఉంటారు. వచ్చాక తల్లిదండ్రులు వచ్చేసి ఎంఏ సర్టిఫికేట్ తీసుకొచ్చి దొంగ సర్టిఫికేట్ తీసుకొచ్చి ఇస్తే రామరాజు నేనేం చదువుకోలేదు కదమ్మా, మీరిద్దరు చదువుకున్నారు కదా అని ప్రేమదకి నర్మదకి ఇస్తే ఇంకా నర్మద ప్రేమ దొరకబట్టేసి ఇంకా తనైతే ఆ సర్టిఫికేట్స్ ఒరిజినలే అనేసి చెప్తా ఉంటారు. ఒరిజినల్ అని చెప్పాక ఇంకా శ్రీవల్లిని అయితే జాబ్ చేయడానికి పంపించడానికి ఒప్పుకుంటారు. ఇంకా ఇంగ్లీష్ సార్కి ఫోన్ చేయండి, ఇంగ్లీష్ లెక్చరర్గా పనిచేస్తుంది అనేసి ఇంకా శ్రీవల్లిని అయితే ప్రేమ మీద ఆటపడిస్తూ ఉంటారు. ఇదండి ఈరోజు ఎపిసోడ్. ఇంకా తర్వాత భాగం చూసుకున్నట్టయితే ఇంకా నైట్ ప్రేమకి ధీరజ్ అయితే తాగి ముద్దిస్తాడు కదా, దాని గురించి ప్రేమ అయితే కత్తులు కటాస్తాలతో తన మీదకి యుద్ధానికి వస్తుంది. ఇంకా ఏం జరుగుతుందో ముందు ఎపిసోడ్లో చూద్దాం. ఇదండి ఈరోజు వీడియో. ఇంకా నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.